వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం ప్రజలకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్. మెగా జాబ్ మేళలో స్థానిక యువతకు ఉద్యోగాలు. టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల జరభద్రం. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచనలు. ప్రియాంక మోహన్కు ఫిదా అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఖుషీ 2పై సంచలన వ్యాఖ్యలు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ. జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సిబ్బందికి సూచనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వికాస సహకారంతో మెగా జాబ్ మేళాను పిఠాపురం పట్టణంలో శనివారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి పిఠాపురంలో రాజుగారి కోట దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 40 కంపెనీలకు పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ నిరుద్యోగ యువకులందరికీ కూడా మీ మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఠాపురం చేస్తున్న విజ్ఞప్తి. రేపటి రోజున అనగా 24/8 శనివారం రోజున మన శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కలెక్టర్ గారి నేతృత్వంలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఇందులో 40 పైబడిన కంపెనీలు ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ చక్కటి అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వారంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందాలని మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పార్వతీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లాలో విష జ్వరాలు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్వతీపురంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉందా, కావలసిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఉందా, ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య మందిర్ నుంచి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల, అదేవిధంగా సిఎస్సిలు, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా, ఇతరత్ర ఇబ్బందులేంటి, కొరతలేంటి, ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, కావాల్సిన రెఫరెన్స్ కేజీహెచ్ పంపుతున్నారా, బాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం, పూర్తిగా పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద ఇవాళ పర్యటన జరిగింది. సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29న విడుదల కాబోతుంది. ఈ మూవీలో నాని, ప్రియాంక మోహన్ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ప్రియాంక మోహన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఖుషి చేసింది. ఎస్జే సూర్యను మళ్ళీ డైరెక్ట్ చేయమని అడిగింది. ఖుషి 2 ఎప్పుడు తీస్తారు, పవన్ కళ్యాణ్తోనే ఆ మూవీని తీయండి అని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేసింది ప్రియాంక మోహన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా, చేసినా ఇప్పుడు లవ్ స్టోరీని మళ్ళీ చేస్తాడా అన్నది పెద్ద అనుమానమే. ప్రియాంక కోరిక తీరుతుందా అనే అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ అందరి తరపున ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. వెన్ ఆర్ యు డైరెక్టింగ్ అగైన్? కెన్ వి ఎక్స్పెక్ట్ ఖుషి 2? ప్లీజ్ ఖుషి 2 చేస్తే పవన్ సార్ తోనే చేయండి. ఇట్స్ అ క్లాసిక్ ఫిల్మ్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సిబ్బంది బృందం నిన్న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా 32 లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందంతో సంభాషించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.